ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. సరైన వైద్య సిబ్బందిని పెట్టుకోక రోగుల ప్రాణాలను తీస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి లాప్రోస్కోపిక్ హాస్పిటల్లో జరిగిందని బాధితులు తెలిపారు. తన భార్య ప్రియాంకను ప్రసవం నిమిత్తం రాజశేఖర్ రెడ్డి లాప్రోస్కోపిక్ హాస్పిటల్లో బుధవారం అడ్మిట్ చేశామని రాజశేఖర్ అనే బాధితుడు తెలిపారు. గురువారం ఆపరేషన్ చేసి డెలివరీ చేశారని చెప్పారు. తల్లికి పాలు రాకపోవడంతో హాస్పిటల్ సిబ్బంది సూచించిన పాలు తీసుకొచ్చి వారు చూపించిన మోతాదుల్లోనే బాబుకి పాలు అందించినట్లుగా చెప్పారు. శుక్రవారం ఉదయం బాబుకి పాలు పట్టించాక బాబు లోపల తేడా కనిపించడంతో డ్యూటీలో ఉన్న నర్సుకు తెలిపినట్లుగా చెప్పారు. డ్యూటీ డాక్టర్లు ఒకరి తర్వాత ఒకరు వచ్చి బాబును పరిశీలించారని, చివరగా మోతాదుకు మించి పాలు తాగించారు, అందుకే చనిపోయాడని అసలు విషయం చెప్పారని విలపించారు. కానీ డాక్టర్ సూచించిన మేరకే పాలు తాగించామని, బాబు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక పీడియాట్రిషియన్ వచ్చి చెక్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డెలివరీ చేసే వరకే తమ బాధ్యత, బాబుది కాదు అంటూ హాస్పిటల్ సిబ్బంది తమతో దురుసుగా మాట్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఇలాంటి హాస్పిటల్స్పై స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. Justice. We want justice. Anita Reddy, dam dam. Dam 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 dam. ఆడికి బయటికి పోయి చెప్పిన ప్రకారంగా వాళ్ళు చెప్పిన ప్రకారంగా వాళ్ళ ఫార్మసీలోనే నేను బేబీకి కావాల్సిన సెల్లాకు తీసుకున్నాం సార్. తీసుకున్న తర్వాత అవే బేబీకి ఇచ్చాం. బేబీకి ఇచ్చి ఇప్పుడు మేము అడిగితే ఆమె ఏమంటుంది, బయట పాలు ఎందుకు తప్పుతున్నారని ఆమెనే రిటర్న్ మాకు క్వశ్చన్ ఇస్తుంది. ఆమె రాసి ఇచ్చిన దాంట్లో ఆమె ఫార్మసీలో నేను తీసుకున్న ఎవ్రీ 2 అవర్స్కి నేను బేబీకి ఫీడింగ్ ఇచ్చాను సార్. ఇచ్చిన తర్వాత ఈమె విత్ ఇన్ 10 minutes to 5 minutes కూడా బేబీకి అలా అవ్వలేదు సార్. ఆమె డాక్టర్ వచ్చి లోపలికి వచ్చి వాళ్ళ మదర్ని చూసింది. ఆ మదర్ని చూసిన టైంలో కూడా బేబీని చూడలేదు, అసలు బేబీని టచ్ కూడా చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ మేము ఇన్ఫార్మ్ చేస్తే ఇట్లా నోస్ నుంచి మిల్క్ వస్తుందని సిస్టర్కి ఇన్ఫార్మ్ చేస్తే తను ఫోన్ మాట్లాడుకుంటూ ఏం కాదు బేబీకి అట్లా రావడం కామనే అని చెప్పి తను ఒక 2 minutesకి లోపలికి వచ్చి మళ్ళీ బేబీని ఎందుకు అట్లా ఉంచుకున్నారని మళ్ళీ మాతో ఆ టైంలో బేబీకి నోస్లో మిల్క్ వస్తున్న టైంలో డ్రెస్ చేంజ్ చేయండి, ఆ డ్రెస్ ఏంది అది అని మాట్లాడి మాతో డ్రెస్ చేంజ్ చేసి పౌడర్ వేయించి తను బయటికి వెళ్ళి మళ్ళీ సేమ్ రొటీన్గా ఫోన్ మాట్లాడడమే స్టార్ట్ చేసింది సార్. ఆ డాక్టర్ కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. మళ్ళీ తర్వాత సేమ్ అలానే నోస్లోకి వెళ్ళి మిల్క్ వస్తుందని చెప్తే మళ్ళీ వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు తను రూమ్లోకి వచ్చి ఇట్లా బేబీకి రావట్లేదు, నోస్లోకి వెళ్ళి మిల్క్ వస్తుందంటే మళ్ళీ తను వెళ్ళి ఇంకో డాక్టర్కి ఇన్ఫార్మ్ చేసింది. ఆ డాక్టర్ రావడానికి ఒక 2-3 minutes తను మీదకి వచ్చి చెక్ చేసి తనకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకో డాక్టర్ని ఇన్ఫార్మ్ చేయాలి. తను రావడానికి ఒక 3-4 నిమిషాలు. ఆ 3-4 నిమిషాలు మళ్ళీ వాళ్ళ బేబీని కిందికి తీసుకెళ్ళడానికి ఒక 2-3 నిమిషాలు వేస్ట్ చేసి మొత్తానికి వీళ్ళు నేను చెప్పిన టైమింగ్కి వీళ్ళకు ఒక 20 నిమిషాల గ్యాప్లో మా బాబుని చంపేసేసారు. విత్ ఇన్ నేను చెప్పిన ఇమీడియట్ అనేది నర్సు వాళ్ళ డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తే నా బేబీ బతికేటోడు, కానీ వాళ్ళే 20 నిమిషాల్లో బేబీని చంపేసి మళ్ళీ పైగా మీరు బేబీకి ఎక్కువ ఫీడింగ్ పాలు ఇచ్చే వాళ్ళే చెప్పారు ఇంత క్వాంటిటీ ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి ఏమని. అదే క్వాంటిటీ ఇచ్చినాం, మీకు తెలియదా అని మాట్లాడారు. బేబీకి డైజెస్ట్ అవుతుందో కావట్లేదు మాకు ఎలా తెలుస్తుంది సార్? వాళ్ళు డాక్టర్ కదా, వాళ్ళు డాక్టర్ వచ్చి చెక్ చేసుకోవాలి బేబీకి ఇలా అవుతుందో లేదో చెక్ చేయాలి. వాళ్ళు ఏం చెక్ చేయకుండా ఇప్పుడు పైగా మేము అడుగుతుంటే మీరే బేబీకి ఎక్కువ ఫీడింగ్ ఇచ్చి చంపేసిరు, మీరే చంపేసుకున్నారని చెప్పి తప్పించుకుంటున్నారు సార్ వాళ్ళు.